ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదన్నా ఒక టాపిక్ ట్రెండ్ అవుతుందంటే ప్రజెంట్ పెంగ్విన్. ఆ వీడియోలో ఒక పెంగ్విన్ ఒంటరిగా నడుచుకుంటూ పర్వతాల వైపు వెళ్తుంది. అక్కడ కొంత దూరం వెళ్ళి అది చనిపోయినట్టు మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది. కానీ ఇది రియల్ కాదు. ఇప్పుడు ట్రెండ్ అయినట్టుగానే 2010 అండ్ 2012లో కూడా ఈ వీడియో ట్రెండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ దానికి కొంచెం ఎమోషనల్ మీమ్స్ కలిపి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్. యాక్చువల్లీ ఇది ఒక డాక్యుమెంటరీ. డైరెక్టర్ వెర్నర్ హెర్జోగ్ తీసిన ఎన్కౌంటర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనే డాక్యుమెంటరీలో ఉన్న సీనే మనం ఇప్పుడు చూసే సీన్. అసలు ఏంటి పెంగ్విన్, ఈ పెంగ్విన్ని ఇప్పుడు ఎందుకు లవ్కి సింబాలిక్గా చెప్పుకుంటున్నాం అని వివరాల్లోకి వెళ్తే, పెంగ్విన్ అనేది ఒక సముద్రపు పక్షే కానీ అది ఎగరలేదు, కానీ అద్భుతంగా ఈదుతుంది. ఇవి ఎక్కువగా దక్షిణ ధ్రువం, అంటార్టికా చల్లని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. ఇంకా పెంగ్విన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చలి ప్రాంతాలే జీవితం. మంచుతో నిండిన సముద్రాలే వీటికి ఇల్లుగా ఉంటాయి. చలి తట్టుకోవడానికి శరీరంపై దట్టమైన కొవ్వు పొర ఉంటుంది. ఇవి చేపలు, చిన్న సముద్రపు జీవుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి చాలా లోతుగా వెళ్ళి వేటాడుతాయి. పెంగ్విన్ అనేవి ఎప్పుడు కూడా గుంపులుగానే ఉంటాయి. వీటిల్ని మనం వందలు వేల సంఖ్యలో మాత్రమే చూస్తాం. చలిలో ఒకరికొకరు వేడి కోసం దగ్గరగా నిలబడతాయి. ముఖ్యంగా మనం పెంగ్విన్ చూసి నేర్చుకోవాల్సింది ప్రేమ మరియు నిబద్ధత. చాలా పెంగ్విన్ జాతులు ఒక పార్ట్నర్తోనే జీవితాంతం కలిసి ఉంటాయి. గుడ్డు పెట్టినప్పుడు కూడా మగ ఆడ రెండూ కలిసి సంరక్షణ చేస్తాయి. పిల్లల్ని చాలా కేర్తో పెంచుతాయి. ఇంకా అవి నడిచేటప్పుడు కాస్త ఫన్నీగా ఉంటుంది, కానీ నీటిలో మాత్రం రాకెట్లా దూసుకెళ్తాయి. ఒక మేల్ పెంగ్విన్ ఎప్పుడు ఫీమేల్ పెంగ్విన్ని అస్సలు చీట్ చేయలేదు. అలాగే మనము ఎలా అయితే ప్రపోజ్ చేసుకుంటామో రకరకాలుగా గిఫ్ట్లు ఇచ్చి, అలాగే మేల్ పెంగ్విన్ కూడా ఫీమేల్ పెంగ్విన్కి ఒక గుల్కరాయి ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. ఆ గుల్కరాయిలోనే ఫీమేల్ పెంగ్విన్ లవ్ని చూస్తుంది. మనం వీటిని చూసి నేర్చుకోవాల్సింది కుటుంబాన్ని కలిసి కాపాడుకుంటాయి, కష్టాల్లో కూడా కలిసి ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా అవి చీట్ చేసుకోవు. ఇంకా పిల్లల విషయంలో మేల్ అండ్ ఫీమేల్ పెంగ్విన్ రెండు కలిసే సంరక్షిస్తాయి. అందుకే ఇప్పుడు ప్రజెంట్ పెంగ్విన్ స్టోరీలు మనసుకు టచ్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రెండ్ అయిన వీడియోలో కూడా తన లైఫ్ పార్ట్నర్ తనని చీట్ చేసిందని చెప్పి దూరంగా వెళ్ళి సూసైడ్ చేసుకుందని చెప్పి ప్రస్తుతం కథనాలు వినిపిస్తున్నాయి. అలా ఒక పెంగ్విన్ తన గుంపు నుంచి దూరంగా వెళ్ళింది అంటే తనకి ఏదన్నా హెల్త్కు సంబంధించిన ప్రాబ్లం మాత్రమే ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. అంతేగాని అవి మేల్ పెంగ్విన్ ఎప్పుడు ఫీమేల్ పెంగ్విన్ని చీట్ అస్సలు చేయదంట. మనం కొన్ని జంతువులు మరియు పక్షుల్లో చూస్తాం, అవి లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్తో మాత్రమే ఉంటాయి. లైఫ్ పార్ట్నర్ లేకపోతే అవి దూరంగా వెళ్ళి తన ప్రాణాలని అవే దిగులతో తీసుకుంటాయి, అంతేగాని వేరే ప్రాణితో జత కట్టవు. అలాగే ఈ పెంగ్విన్ కూడా తన జీవితాంతం ఒక పెంగ్విన్తో మాత్రమే ఉంటాయి. అదే ఈ పెంగ్విన్ స్టోరీ. అందుకే మనం పెంగ్విన్స్ని ఇప్పుడు లవ్ స్టోరీకి సింబాలిక్గా అండ్ ప్యూర్ లవ్కి సింబల్గా సోషల్ మీడియాలో చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.